క్రైస్తవుడు అనేవాడు నిత్యము కూడా సిలువను మోసేవాడై ఉండాలి. సిలువ ఎప్పుడు గుర్తొస్తుందంటే గుడ్ ఫ్రైడే రోజే. సిలువ లేకుండా సువార్త లేదు. దినము కూడా మనము సిలువ మోయాలి. ఆచారాలు విడిచిపెట్టాలి. ఈరోజు ఏ ఆచారాలను ఉన్నావు? ఏ ఆచారాల్లో బందీగాను ఉన్నావు? ఈ స్తృత్తే గుర్తుకొస్తాయి సమాధులు పండగ. మన్నైనది మునుపటి వలె మన్నుకు పోయింది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ద పోయింది. బతుకున్నంతకాలం దేవుని మాటలు ఎన్ని వినబడుతున్నా కానీ దేవునిలోకి రాలేదు. వాడిల్లేమో మందిరం పక్కనే, వాడిల్లేమో మందిరం ఎదుటే వాడు తాగాడు. ఇన్ని బోధలు వినపడుతున్నా కానీ, ఇన్ని మాటలు వినపడుతున్నా కానీ బ్రతుకులో మార్పు లేకపోతే ఎలా?